जौ शान्तिः। ॐ अंतरिक्षं शान्तिः। ॐ पृथिवी शान्तिः। ॐ आपः शान्तिः। ॐ ओषधयः शान्तिः। ॐ वनस्पतयः शान्तिः। ॐ विश्वे देवाः शान्तिः। ॐ ब्रह्म शान्तिः। ॐ सर्वं शान्तिः। ॐ शान्तिरेव शान्तिः। ॐ क्षमा शान्तिरेधि। ॐ शान्ति शान्ति शान्तिः। పితృకార్యాలు పితృదేవతలు అది ఒకటి చేయాలని ఎక్కడ ఉంది, దాని గురించి కొంచెం వివరించమని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు మైలు ఉంటుంది, దాని సమయాల్లో యజ్ఞం చేయకూడదా చేయవచ్చునా, ఆ మైలు అనేది మనకి ఎన్ని రోజులు పోతుంది? ఇది వేద ప్రమాణములతో తీసి చూస్తే పితృయజ్ఞము అనగా చనిపోయినటువంటి వ్యక్తికి చేసేటటువంటి క్రియలో అంత్యేష్టి క్రియ వస్తుంది. గర్భాధానము దగ్గర నుంచి ప్రారంభమవుతుంది, అంత్యేష్టితో సమాప్తమవుతుంది. 16 రకాల సంస్కారములతో జీవుడికి వర్తింపచేస్తాయి. అంత్యేష్టి క్రియతో సమాప్తమైపోతుంది. శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరమును ఇంటి దగ్గర అందరూ కూడా ఎవరెవరైతే ఉంటున్నారో ఈ శరీరమును, మృత శరీరాన్ని యజ్ఞము అక్కడ శ్మశానానికి తీసుకుని వెళ్ళి శ్మశానములో ఈ శరీరమును ఒక కత్తిగా తయారు చేసి దానికి కొన్ని కొలతలతో ఉంటుంది. భూమిని ఒక 3 అడుగులు లోపలికి త్రవ్వి అక్కడ కట్టెలు పేర్చుకుంటూ కర్పూరము, ఎండు కొబ్బరి, ఓషధులు, వనమూలికలతో దగ్గర 17 సేర్ల, అంటే ఇప్పుడు ఒక 20 కేజీలు నెయ్యి అనుకుందాం. పూర్వ రోజుల్లో సేరు ఉండేది, ఇప్పుడు సేర్లు లేవు కాబట్టి కేజీలు కొలమానం వచ్చింది. ఒక దగ్గర ఒక 20 కేజీలు నెయ్యి, దానికి తగిన విధానంతో ఓషధులు, వనమూలికలతో అవకాశం ఉండినటువంటి వారు సుగంధం, ఈ గంధపు కర్రలు లేని పక్షంలో జాతి కర్రలు పెట్టుకొని ఈ వేద 122 చిల్లర మంత్రాలు వస్తాయి. ఆ మంత్రములతో శరీరాన్ని అక్కడ దహనం చేయాల్సి వస్తుంది మంత్రపఠనంతో. అది అంత్యేష్టి క్రియ అంటారు. అక్కడితోటి అయిపోతుంది. 3వ రోజుని కార్యక్రమాలు అంటారు వీరు. మళ్ళీ అక్కడ వెళ్ళి 3వ రోజుని ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ ఎముకలు ఏమేమి ఇంకా మిగిలిపోయి ఉండినట్లయితే అవన్నీ ఒక కుండలోను ఎముకలు తీసి ఒక గొయ్యి తీసి 3 అడుగులు గొయ్యి తీసే గోతిలో ఇవి ఆ ఎముకలను పాతి పెట్టేస్తారు. పాతి పెట్టేసేసి ఆ భూభాగం అంతా శుభ్రపరిచేస్తారు. ఆ అస్థికలకు ఇంకా కాకుండా బూడిదిగా మిగిలిపోయి ఉన్నటువంటి దానిని తీసి దానిని గంగా ప్రవాహంలో కలిపివేస్తారు. అట్నుంచి వచ్చిన తర్వాత వారి స్తోమతను బట్టి ఇంటి దగ్గర యజ్ఞం చేసుకుంటారు. లేని పక్షంలో 13వ రోజుని మరలా యజ్ఞము చేస్తారు. యజ్ఞము చేసి ఆ యజ్ఞం రోజుని అతిథుల్ని ఆహ్వానించి ఈ చనిపోయిన వ్యక్తి యొక్క మంచి కర్మలను అందరికీ చెప్తూ
వేదాధ్యయనం పఠనం చేస్తారు. ఈ 13 రోజుల కార్యక్రమం రోజు ప్రతిదినము కూడా వారి ఇంటిలో వేదాధ్యయనం పఠనం జరుగుతూ రావాలి. నిత్యాగ్నిహోత్రి అయితే ఆ ఇంట్లోనూ నిత్యము అగ్నిహోత్రం చేసుకుంటూ రావాలి. మైలు అనేటటువంటిది ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి వర్తించదు. దీనికి భిన్నముగా పౌరాణికులు వారి గ్రంథ రచన చేసుకుంటూ వచ్చేసారు. వారి యొక్క శాస్త్రాలలో ఇవన్నీ చూపించుకుంటూ వచ్చారు. వేద ప్రమాణంతో తీసి చూస్తే ఎక్కడా కూడా మైలనే గాని వారు చూపించే విధానాలతో గాని ఏ విధంగా ఎక్కడా కూడా లేదు. వారు కొంతమంది పౌరాణికులు, కొంతమంది విద్వాంసులు, పండితులు ఎవరైతున్నారో వారు రచన చేసుకుని చూపించుకుంటూ వచ్చారే తప్ప వేద ప్రమాణంలో ఎక్కడా కూడా లేదు. అది వేదములలో ఏమున్నది అంటే అంత్యేష్టిక్రియతో అయిపోయిన తర్వాత ఆత్మకి వీళ్ళకి సంబంధాలు తెగిపోతాయి. 13వ రోజున పూర్తిగా ఆ యజ్ఞీక్రియ చేసి శాంతి వచనములతోటి, శాంతికరణము, శాంతి సూక్తము, స్వస్తి వచనములతోటి దేవయజ్ఞం చేసి ఆత్మకు ఇంటికి సంబంధానికి తెగిపోతాయి. అప్పటితోటి ఇంకే విధమైన మైనా వర్తించదు. ఇది నేను చెప్పవలసింది. ఇకపోతే పితృయజ్ఞము అన్నారు. పితృలు ఎవరు అని తెలుసుకుంటే మీకు ఈ యొక్క సంశయము క్లియర్ అవుతుంది. మీరు వేదతత్వ ప్రకాశము మీ దగ్గర ఉంటే వేదతత్వ ప్రకాశములోను 265వ పేజీలో పితృయజ్ఞం గురించి చాలా వివరణగా వేద మంత్రాల ప్రమాణాలతో ఇచ్చుకుంటూ వచ్చేసారు. మహర్షి వారు స్వయంకృతమైనటువంటిది. అందులో మీరు చూడండి, మీకు తెలుస్తాయి. ఏమంటే రామానుజుల వారు మీరేం చెప్తారు సార్? కరెక్ట్ సార్, వాస్తవం. అంత్యేష్టితో అంతమవుతుంది. కార్యనిర్వహణ చేస్తూ ఆ విధంగా పితరులను ఇది చేయాలి. అంతమించి ఇంకేమీ లేదు నాయన. గంగిరెడ్డి ఆర్య హ్యాండ్ రైజ్ చేస్తారు, చెప్పండి బాబు. ఆచార్య సత్యార్థ ప్రకాశ ఏకతత్వ ప్రకాశ మీరు చెప్పేది ఆచార్యదేవా? ఏకతత్వ ప్రకాశం 242 పేజీ ఆచార్యదేవ. వేదతత్వ ప్రకాశం 242 పేజీ ఆచార్యదేవ. 265వ పేజీ. పితృలు అనగా వేదవేత్తలు, విద్వాంసులు, పండితులు, జ్ఞానులు, యోగులు, వయసులో పెద్దవారు, తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు, మాతామహాంశులు, పితామహాంశులు, వీళ్ళందరూ కూడా పితృల యొక్క కోవకు వస్తారు. మృతదేహములు అనేటటువంటివి చనిపోయిన తర్వాత శ్రాద్ధము, తర్పణము ఇవి మధ్యన కల్పించి పెట్టారు. ఇది వేద విరుద్ధము. శ్రాద్ధము అనగా వయసు ఉడిగినటువంటి వారు వృద్ధాప్యావస్థకు చేరుకున్న తర్వాత వారి సంతానము శ్రద్ధాభక్తులతోటి ఆ తల్లిదండ్రులకు సర్వ విధముల సేవ చేయడమే శ్రాద్ధము. చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకేం సేవ చేస్తారండి? శ్రాద్ధం అనే పేరుతో చచ్చిపోయిన తర్వాత నేను చనిపోతే నా పిల్లలు నాకేం సేవ చేస్తారు? బ్రతికుంటుండగానే నాకు సేవ చేయాలి నా పిల్లలు. నేను జీవించి ఉండగానే వృద్ధాప్యావస్థకు చేరుకున్నాను. యవనావస్థలో ఉన్నప్పుడు నా పనులన్నీ నేను చేసుకుంటుండేవాడిని, అన్ని సక్రమంగా చేసుకుంటుండేవాడిని. నేను వృద్ధాప్యావస్థకు వచ్చిన తర్వాత ధనాన్ని ఆర్జించలేను, నా పనులు నేను చేసుకోలేను. అటువంటి సమయంలో నా సంతానము నాకు సర్వ విధముల నాకు సేవ చేస్తూ రావాలి. ఇది శ్రాద్ధము అవుతుంది. తర్పణము
అనగా నాకు పుష్టికరమైనటువంటి ఆహార పదార్థములు మొదలు పదార్థములు నాకు ఇస్తూ నన్ను తృప్తి పరుచుతూ నాకు ఆహార పదార్థములు అన్ని విధములా నాకు సమకూర్చుతూ నాకు సేవ చేయాలి. అది తర్పణము. ఇవి రెండూ కూడా నేను జీవించి ఉంటూ ఉండగానే నా సంతానము నాకు సేవ చేయాలి. ఈ విధముగా ఇదే శ్రాద్ధం అవుతుంది, ఇది తర్పణం అవుతుంది. నేను చనిపోయిన తర్వాత శ్రాద్ధము తర్పణం అనే పేర్లతోటి ఇప్పుడు చూపించే విధానాలతోటి ఆ నదుల దగ్గరికి వెళ్ళి రకరకాల కార్యక్రమాలు చేసి వచ్చేస్తుంటుంటే అది శ్రాద్ధము కాదు, తర్పణము కాదు. దానికి వేదాలలో ఎక్కడ ప్రమాణము లేదు. పోనీ ఏమైనా ఎక్కడైనా ఉంటే వేదాలలో ఒక మంత్రం చూపించండి, నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. లేని పక్షంలో వేదమే మనకి ప్రమాణము కాబట్టి నేను చెప్పింది మీరు వినాలి, మీరు చెప్పింది నేను వినాలి అనేటట్లయితే నాకు వేదమే ప్రమాణం కావాలి. నాకు చూపించండి. బ్రతికి ఉంటుండగానే తల్లిదండ్రుల్ని ఎండగట్టేసేసి మంచాల బయట పెట్టేసేసి వాళ్ళకి కావాల్సిన విధానాలని చూడకుండా ఇష్టానుసారంగా తల్లిదండ్రుల్ని హింసిస్తూ ఈ భార్యాభర్తలు ఇళ్లలో ఉంటూ జీవనయాత్ర సాగిస్తే ఈ యొక్క తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఆ ఫోటోలు పెట్టేసేసి దండలు వేసేసి 100 మందికి 200 మందికి భోజన కార్యక్రమాలు వేసి మా నాన్నకు తద్దినం చేసామండి, మా అమ్మకు తద్దినం చేసామండి, వెళ్ళరండి. ఈ విధమైన కార్యక్రమాలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చేసేసాయి. ఇవన్నీ వేద విరుద్ధము, వేద నిషిద్ధము. నేను ప్రమాణపూర్వకంగా రిఫరెన్స్ తో సహా చెప్తున్నాను. వేదమే రిఫరెన్స్ నాకు. మీరు వేదంలో ఉన్న రిఫరెన్స్ పెట్టి చూపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అది నైనా దాని గురించి ఎక్కువ సందేహాలు ఉంటే అందుకని అడిగాను. రైట్, బాగుంది. మీకు మహర్షుల వారు కృతమైనటువంటిది ఇక్కడ వేదమంత్రాలు ఉంది. యజుర్వేదము రిఫరెన్సెస్ కూడా ఇచ్చుకుంటూ వచ్చేసారు. వేదతత్వ ప్రకాశం మీకు నేను పెట్టి ఉంటాను. ప్రతి వేళ మీరు పంపించినట్లు వేద ప్రకాశం పంపించావు బాబు. ఉంటే మీరు చూడండి, తెలుస్తుంది అందరికీ. బాబు గంగిరెడ్డి ఆర్య హ్యాండ్ రైజ్ చేస్తే చెప్పినాను. ఆచార్య ఇక్కడ 2 సందేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వేదం ప్రకారం మనకు వానప్రస్థం ఉంది కానీ తండ్రిని అక్కడ చూసుకోమనైతే లేదన్నట్టుగా నేను విన్నాను. రెండోది ఏంటంటే మీరు దహన సంస్కారం అయిన తర్వాత బూడిదను గంగలో కలపని వేదంలో ఏమైనా ఉందా? మరి అవి గంగలో కలపాలి. పారుతున్న ఏ నీటిలో గాని పంట పొలములలో గాని వెయ్యవలను. అది వేదంలో ఉందని అడుగుతున్న ఆచార్య, మన్నించండి. వేదాల్లో ఉందా? వేదాలలో రామగిరి ఉందండి. వేదాల్లో అంటే ఈ గంగలో కలపడం సార్, ఇది అలాంటిది ఏం లేదు వేదాలు. అది అంత్యేష్టి క్రియ, శరీరం యొక్క అంతిమ సంస్కరణ అంత్యేష్టం. దీన్ని తర్వాత శరీరం యొక్క మరి సంస్కారం లేదు. దీన్ని నరమేధము, పురుషమేధము, నరయాగము, పురుషయాగం అని అందరు. అయితే ఇవన్నీ కూడా ఎందుకు వేదాలలో లేదు. కానీ మాకు విద్యను నేర్పినటువంటి గురువులు ఏం చెప్పారంటే ఆ యొక్క బూడిద ఏదైతే భస్మం అవుతుందో ఆ భస్మము గంగలో వేయటం వలన ఆ యొక్క భస్మము పంట పొలంలోకి వెళ్ళి భూమిని సస్యశ్యామలంగా ఉంచుతుంది. అందుచేత అది వెయ్యవలను అని చెప్పారు. ఎముకలని గంగలో కలపకూడదు అని చెప్పారు. ఎందుకండి ఎముకలను గంగలో కలపకూడదు అంటే ఎముకలు అనేటటువంటివి గంగలో కలిపితే అవి జీర్ణం అవ్వవు, ఉండిపోతాయి. ఎవరైనా స్నానాది కార్యక్రమాలు చేస్తే వారికి అది మరలా గుచ్చుకొని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాగ కలపకుండా ఆ అస్థికలు ఏవైతే ఉంటావో 3 అడుగులు గొయ్యి తీసి చిన్న కుండలో అస్థికలన్నీ వేసి ఆ గోతిలో ధాన్యం ఆ కొండని ఆ పెడతని పెట్టేసేసి
మళ్ళీ దాన్ని భూస్థాపితం చేసేసేయాలి. దానివలన ఎవరికి ఏ విధమైన హాని జరగదు. అంత్యేష్టిక్రియ చేయటం వలన ఎవరికి ఏ విధమైన హాని జరగనటువంటి విధముగా అహింసా విధానాలతో మీరు ఆ శరీరాన్ని దహనం చేసి అవన్నీ కూడా మీరు శుభ్రపరచవలను అని మాకు గురువులు చెప్పారు నాయన. అంతేగాని ఈ బూడిదని గంగలో కలపమని వేదములో ఎక్కడా లేదు. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నది హిమాలయ ప్రాంతాలలో హిమాలయాల్లో కలిపియాలి, గంగలో కలిపియాలి, గోదావరిలో కలిపియాలని వీళ్ళ యొక్క ప్రచారాలతో చెప్పుకుంటూ వస్తున్నారు. దానివల్ల కొంచెం కలుషితమైతే అవ్వవచ్చుగాక, తప్పదేమేమి కాదు. కానీ ఆ విధమైన బూడిదని పంట పొలాలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పంట పొలములన్నీ కూడా తిరిగి సస్యశ్యామల మంచి ఎరువుగా మారుతుంది. ఆ ఉద్దేశంతో కలుపుతున్నారే కానీ వాస్తవానికి గంగలో కలపమని కానీ హిమాలయ ప్రాంతాల్లో వెదజల్లమని కానీ ఎక్కడా లేదు. పిల్లలని 60 సంవత్సరం దాటిన తర్వాత వారి అభిమతం అది వానప్రస్థం చెడిపోతుంటే వెళ్ళిపోతారు. వెళ్ళము ఇళ్ళ దగ్గర ఉంటామంటే వాళ్ళ ఇష్టమే. 60 సంవత్సరాల తర్వాత బాధ్యతలన్నీ కూడా బిడ్డలకు అప్పగించేసేసి వారు వానప్రస్థావస్థకు వెళితే వారు శరీర నిర్వహణార్థము ఈ బిడ్డలే మళ్ళీ చూస్తూ ఉండాలి వానప్రస్థావస్థలో. కారణము వాడు వృద్ధాప్యంలో ఉంటున్నారు కాబట్టి, వృద్ధాప్యావస్థకు చేరిపోయారు కాబట్టి వాళ్ళ అడవులకు పోయి భగవద్ధ్యానములో ఆ ఇద్దరు ఉంటారు కాబట్టి అక్కడ వారు ఆ విధంగా జీవన విధానం సాగించుకుంటే వారికి కావలసిన విధానాలతో ఏమైతే నీడ్స్ ఉంటాయో ఈ బిడ్డలు వాళ్ళకి చూస్తూ వీరి యొక్క పర్యవేక్షణలో వారు అక్కడ జీవనయాత్ర సాగిస్తారు. అది వానప్రస్థావస్థ. ఆ రోజుల్లో అలాగుండేవి. ఇప్పుడు రోజులు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ విధమైన సిస్టమ్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వారు నిర్ణయించుకోవాలి. అది వారి ఇష్టమే. బిడ్డలు సాకాలి, బిడ్డలు చూడకపోతే ఎవరు చూస్తారు? వృద్ధాప్యానికి వచ్చేసాం, ఏమీ లేదు నాకు, నేను శరీరం సహకరించదు, నాకు ఒకరు వండి పెడితే తప్ప నేను తినలేను, నేను తినలేని స్థితికి కూడా చేరుకుంటాను. అప్పుడు నా బిడ్డలే నాకు తినిపించాలి, నా బిడ్డలే నాకు సర్వ విధముల వాళ్ళు నాకు సేవ చెయ్యాలి, నా శరీరము విడిచిపెట్టేంత వరకు. ఇది రుణం, ఇది పితృ రుణం. నా రుణం, నా బిడ్డలు ఈ రుణం తీర్చుకోవాలి. మేము చూడము ఏంటి ఓల్డేజ్ హోమ్లు వచ్చాయి కదా, ఓల్డేజ్ హోమ్లో పడేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇలా మారిపోయింది, డే టు డే స్టైల్ మారిపోయింది. ఏం చేస్తాము? ఇలాంటి వ్యవస్థ వేదాలు ఎక్కడ కూడా చెప్పలేదు నాయన. వేదాల్లో చెప్పినటువంటిది ఈ విధానంతో చెప్పింది. దానికి భిన్నంగా నడుస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? వ్యవస్థ మారిపోయింది. అమ్మా ఎవరు రాధిక చెప్పమ్మా. ఇది శోధకం అప్పుడు కొండలు ఎక్కకూడదు అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ గురుగారు? ఏంటమ్మా కొండలు ఎక్కకూడదా? దేనికి? అదే తిరుపతి కొండ, ఏటి శోధకం అప్పుడు తిరుపతి కొండ, ఇట్లా కొండలు ఎక్కకూడదు అవన్నీ చెప్తారు కదా, ఎంతవరకు? దేంట్లో కొండలు, ఏ విషయమై కొండలు ఎక్కకూడదు అంటే ఇంట్లో అత్తమామలు చనిపోతే ఏటి శోధకం ఉంటది కదా, సంవత్సరం వరకు అంటారు అమ్మా. ఇవన్నీ పౌరాణికులు రచించినటువంటి విధానాలలో వాళ్ళ శాస్త్రాలలో కనబడతాయి. అసలు వేదములోనే క్లియర్ గా చెప్పేసింది. అంత్యేష్టిక్రియతో సమాప్తం అయిపోయింది. 13 రోజుల కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మనకి సంబంధాలు తెగిపోతాయి, ఏ విధమైన మైలలు ఉండవు. కానీ వీళ్ళు ఆ విధంగా రచనతో రాసుకుంటూ వచ్చేసేసారు. వాటికి ఎక్కడ ప్రమాణములు లేవు. 13వ రోజుకి ఆత్మ ఆ గృహం చుట్టూ ఉంటుంది, ఆ యొక్క వాసనలు వదిలిపెట్టవు. 13వ రోజుని గాయత్రి మంత్రం యజ్ఞం చేసి ఆ ఆత్మకు శాంతికరణము, శాంతి సూక్తము, స్వస్తి వచనములతోటి, మంత్రములతోటి ఆ యొక్క యజ్ఞం చేసి ఆ ఆత్మనికి అన్ని సమర్పించే వదిలిపెడేస్తారు. అక్కడితోటి ఆత్మ ప్రకాశలోకంలోకి వెళ్ళిపోతుంది, సూర్యమండలంలోనికి వెళ్ళిపోయి అక్కడ తన కర్మలను అనుసరించి నెక్స్ట్ మరలా ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏ జన్మలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో దాని తాలూకా విధి విధానాలతోటి ఆ పరమాత్మక వారి కర్మలు బట్టి ఆత్మ మళ్ళీ ఎక్కడ చేరుకోవాలో అక్కడ చేరుకుపోతుంది. అక్కడ 13వ రోజుతోటి సంబంధాలు తెగిపోతాయి మనకి ఆత్మకి.
అంతేగాని ఏటీస్ మీరు అన్నట్టుగా ఏటి సూతకము, కొండలు ఎక్కకూడదు, కొండలు దిక్కకూడదు,